బీఆర్‌కే న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. చాలామందికేంటంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది. ఏంటంటే ఎస్పెషల్లీ పెద్ద అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్స్ పడిపోతే ఎలా? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే మార్కెట్స్ ఇప్పుడు 25,000 పైనే ఉన్నాయి. లైఫ్ టైమ్‌కి ఒక 1000 పాయింట్ల దగ్గరలో ఉందన్నమాట. ఇట్లాంటి టైంలో నేను ఇన్వెస్ట్ చేయొచ్చా? చేస్తే ఎలా చేయాలి? అనే క్వెషన్స్ చాలామందికొస్తాయి. దాన్ని ఇప్పుడు అడ్రెస్ చేద్దాము. ఫస్ట్ థింగ్ మ్యూచువల్ ఫండ్‌లో మనకందరికీ తెలిసినట్టు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఐపి ద్వారా ప్రతి నెల మనం అనుకున్న అమౌంట్ ఎంతైతే 2000, 5000, 10,000 ఎంత అనుకుంటే అంత అమౌంట్ ప్రతి నెల అనుకున్న డేట్‌కి, అనుకున్న అకౌంట్‌లోంచి, అనుకున్న ఫండ్‌లోకి వెళ్ళే ప్లాన్‌ని ఎస్ఐపి అంటాం. అలా కాకుండా నా దగ్గర ఉన్నప్పుడే లైక్ ఎగ్జాంపుల్ బ్యాంక్‌లో తీసుకుంటే నా దగ్గర ఉన్నప్పుడే నేను ఎఫ్‌డిలో పెడతాను. అది కూడా అవసరం ఉన్నన్ని రోజులకే ఉంచుతాను అని అనుకుంటే ఈక్వలెంట్‌గా ఏంటంటే లంసమ్ అంటాం. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక రూ. 5,000 ఉంటే చాలు ఒకసారి. 5,000 కన్నా పైన ఎంతైనా చేయొచ్చు. దేర్ ఈస్ నో అప్పర్ లిమిట్. ఇప్పుడు సపోజ్ ఈ 5,000 చేస్తున్నాము ఆర్ ఎంత ఒక అమౌంట్ చేస్తున్నాము. మరి చాలా పెద్ద అమౌంట్ ఉందో 5,00,000, 10,00,000 ఉంది. దీన్ని ఒకేసారి పెట్టొచ్చా అనే క్వెషన్ చాలా మటుకు అడుగుతా ఉంటారు. దీనికి యూజువల్లీ యెస్. మనం అనుకునేటేంటంటే మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు మనము మొత్తం ఒకేసారి చేయడం, ఒక్కోసారి ఎంత నీ లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేసినా సరే, నీకెంత రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్న ఇన్వెస్టర్ అయినా సరే, మార్కెట్ సడెన్‌గా నువ్వు ఎగ్జాంపుల్ మనం ఒక 10,00,000 ఇన్వెస్ట్ చేసాం ఇవాళ ఒక ఎక్స్‌వైజెడ్ ఫండ్‌లో. చేశాక ఒక వితిన్ 1 మంత్‌లో ఒక 10% మార్కెట్ కరెక్షన్ అయ్యి 10,00,000 నుంచి 9,00,000కి నీ అస్సలు కనబడతా ఉంటే, వాల్యూ కనబడతా ఉంటే ఎంత స్ట్రాంగ్ ఇన్వెస్టర్ అయినా తట్టుకోవడం యూజువల్లీ కష్టం. మనకి 10, 15 సంవత్సరాల వరకి డబ్బులవసరం లేదు. మనం వొలటిలిటీ ఉంటదని తెలుసు. అన్నీ ఉన్నా గానీ, అన్నీ తెలిసినా కానీ జనరల్‌గా మనకి కొంచెం భయాలైతే ఉంటాయి ఇన్వెస్టర్‌గా. అలాంటప్పుడు ఏం చేయాలి? అన్నప్పుడు ఏంటంటే ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్, ఎస్‌టిపి. ఎస్‌టిపికి, ఎస్‌ఐపికి తేడా ఏంటంటే, ఎస్‌ఐపి వచ్చేసి ప్రతిసారి మీ బ్యాంక్ అకౌంట్‌లోంచే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కి డబ్బులెళ్తాయి. ఓకే. మనం ఏదైతే ఈక్విటీ ఫండ్ కనుక్కుంటున్నామో, బ్యాలెన్స్డ్ ఫండ్ కనుక్కుంటున్నామో, దానికి డైరెక్ట్‌లీ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎళ్తాయి. వేరేజ్ ఎస్‌టిపి అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ పెద్ద అమౌంట్ ఎంత ఇప్పుడు ఈ కేస్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఒక 10,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తే, డైరెక్ట్ మన అకౌంట్‌లోంచి ఒక లిక్విడ్ ఫండ్‌లోకి ఇన్వెస్ట్ చేస్తాం. లిక్విడ్ ఫండ్ ఏంటంటే ఎఫ్‌డి టైప్ రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ ఎప్పుడూ కూడా అవి ఫ్లక్చుయేషన్స్ ఉండవు. వొలటిలిటీ అంత ఎక్కువగా ఉండదు. మీకు ఎఫ్‌డి కన్నా ప్లస్ ఆర్ మైనస్ ఒక 1 ఆర్ 2%, 1% ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ నీ ఒక 1 మంత్, 2 మంత్స్ ఎన్ని రోజులు ఎఫ్‌డిలో మన లిక్విడ్ ఫండ్‌లో ఉన్న ఎఫ్‌డి రిటర్న్స్ డబ్బులొస్తాయి. సెకండ్, ఇదెందుకు ఇంత ప్రాసెస్ ఎందుకయ్యా? మధ్యలో ఇంకో లిక్విడ్ ఫండ్ ఎందుకంటే ఏంటంటే, నువ్వు అనుకున్న ఈక్విటీ ఫండ్ ఎగ్జాంపుల్ ఒక మిడ్ క్యాప్ ఫండ్, అదే ఎక్స్‌వైజెడ్ కంపెనీ యొక్క మిడ్ క్యాప్ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేద్దామని మన టార్గెట్ ఒక 5 ఇయర్స్‌కి, 7 ఇయర్స్‌కి అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే, అదే కంపెనీలో ఆ ఎక్స్‌వైజెడ్ కంపెనీ యొక్క లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లోంచి మనకు కావాల్సినన్ని రోజులు యావరేజింగ్ చేసుకుంటామనమాట. అదే ఎస్‌టిపి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 6, 7 ఇయర్స్ వరకు డబ్బులు నాకు అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక 3 నెలల యావరేజ్ ప్రైస్‌తో మనం ఎంటర్ అవుతాము మార్కెట్‌లోకి. అదెలా అవుతాం యావరేజ్ ప్రైస్ అంటే ఎగ్జాంపుల్ అదే 10,00,000ని ఆహ్, ఒక వారానికి ఒక 1000 ఒక రూ. 1,00,000 లాగా. అంటే ప్రతి వారం మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ట్యూస్‌డేనో, వెడ్నెస్‌డేనో, థర్స్‌డేనో పెట్టుకుంటే, ఆ రోజు నెక్స్ట్ 10 వారాలు, 11 వారాలు 1,00,000 లిక్విడ్ ఫండ్ నుంచి స్విచ్ అయ్యి ఈ టార్గెట్ ఈక్విటీ ఫండ్‌లోకెళ్తదనమాట. దీని అడ్వాంటేజ్ ఏంది అని క్వెషన్ రావచ్చు. దీనికి ఒక రిక్వెస్ట్ ఎస్‌టిపి అనేది ప్రతి నెల, ప్రతి వారం మనం లాగిన్ అయ్యి రిక్వెస్ట్ ఇవ్వాల్సిన పని లేదు. మరేం చేయాలి అంటే సింపుల్‌గా ఒక ఎస్‌టిపి రిక్విజిషన్ ఉంటుంది. అది మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రతి వారం మనం చెప్పిన రోజు ఎంత అమౌంట్ ఎస్‌టిపి కూడా రకరకాలుంటది. ఒకటి ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ పర్సెంటేజ్ చేయొచ్చు. అండ్ ఇంకో రకం కూడా ఏంటంటే ఇంకొక రకంగా కేటగరైజ్ చేయొచ్చు ఏందంటే డైలీ ఎస్‌టిపి చేయొచ్చు. వీక్లీ ఎస్‌టిపి చేయొచ్చు. ఫోర్ట్‌నైట్‌లీ అంటే ప్రతి 15 రోజులకొకసారి ఆర్ మంత్లీ కూడా చేయొచ్చనమాట. బేసికల్లీ ఏంటంటే మార్కెట్స్ ఎంటర్ అయ్యేప్పుడు యావరేజింగ్ చేయడమే ఎస్‌టిపి మెథడ్ అనమాట. సో, ఈ కేస్‌లో లెట్స్ సే నేను చెప్పిన కేస్‌లో మనం 10 వారాలు.
ప్లస్ ఈ 10 వారాల్లో వచ్చిన అడిషనల్ రిటర్న్స్ అది 11వ వారం. ప్రతి వారం రూ. 1,00,000 మనం అనుకున్న టార్గెట్ మ్యూచువల్ ఫండ్‌కి వెళ్ళడం వల్ల ఏంటంటే, ఈ 10 వారాల్లో మార్కెట్ అప్స్ అయినా, డౌన్ అయినా కానీ మనకు మొత్తానికి మొత్తం ఫండ్ ఒకేసారి లాస్ అవ్వదు, కిందికెళ్ళదు. అది నోషనల్ లాస్ అయినా సరే అది వెళ్ళదనమాట. కాదు నేను 2 మంత్స్ కాదు 3 మంత్స్ యావరేజ్ తీసుకుంటా అన్నా పర్లేదు. ఆర్ 4 మంత్స్ తీసుకుంటా అన్నా పర్లేదు. దాన్ని బట్టి నంబర్ ఆఫ్ డేస్ మనం రిక్విజిషన్ చేంజ్ చేయొచ్చు. దాంతో అమౌంట్ చేంజ్ చేస్తే అన్ని ఎస్టీపీ ట్రాన్స్‌ఫర్‌లు జరుగుతాయి. దీనికి ఒక చిన్న ఫార్మ్ ఫస్ట్ లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేశాక ఆ డీటెయిల్స్ ఆ ఫోలియో డీటెయిల్స్ ఇచ్చేసి మన టార్గెట్ ఫండ్ ఏదో ఒక ఫార్మ్ మీద రాసి ఆర్ ఆన్‌లైన్ కూడా ఎంటర్ చేయొచ్చు ఎస్టీపీ రిక్వెస్ట్. ఒక్కసారి ఇస్తే ఆటోమేటిక్‌గా ఈ ఫండ్ ఖాళీ అయ్యి, ఈ ఈక్విటీ ఫండ్ ఫిల్ అయ్యేంత వరకు ఇది నడుస్తా ఉంటుందన్నమాట. దేర్ బై అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక అడిషనల్ స్టెప్ కావచ్చు ఎస్టీపీ రిక్వెస్ట్ ఇవ్వడం. బట్ ఇట్లాంటి మార్కెట్ మనం ఇన్వెస్ట్ చేయగానే లంసమ్ పెద్ద అమౌంట్ వెదర్ 10,00,000 కావచ్చు, 20, 50 నేను యూజువల్లీ 2,00,000 అబోవ్ ఉంటే నేను యూజువల్లీ ఎస్టీపీ ఫాలో అవుతాను నా ప్రాక్టీస్‌లో. సో, మనం ఎంత అమౌంట్ పెద్దగున్నా గానీ, ఎక్కువున్నా గానీ అదే ఈ టైంలో సపోజ్ మార్కెట్ ఒక 10, 15% కరెక్ట్ అయిందనుకో, ఆ టైంలో కావాలంటే ఇమ్మీడియేట్‌గా మనం అమౌంట్ అంతా ఒక జస్ట్ స్విచ్ కొట్టేసి డిప్లాయ్ చేసేయొచ్చనమాట. దాన్నే ఆ లెక్కన ఎస్టీపీ కూడా అయిపోతుంది. సో, థాట్స్ హౌ మనం ఈ ఎస్టీపీని వాడుకొని లంసమ్‌ను కూడా మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మంచి రిటర్న్స్ పొందొచ్చు. దేర్ బై ఎటువంటి భయాలు లేకుండా యూజువల్లీ ఆ భయం ఏదైతే ఉంటుందో చాలామంది డబ్బులుంటాయి, ఎఫ్‌డీస్ ఉంటాయి. బట్ నేను ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఎస్టీపీ మెథడ్ వాడుకొని చేయొచ్చనమాట. ఇది వాడుకొని మంచి లంసమ్ మెథడ్‌లో కూడా ఎటువంటి మార్కెట్ పొజిషన్ ఉన్నా సరే, మార్కెట్ హైలో ఉన్నా, లో ఉన్నా గానీ మనం ఎంటర్ అవ్వచ్చు. దేర్ బై మంచి రిటర్న్స్ పొందొచ్చనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.